అందరికీ నమస్కారము. ఈ రాశుల వారు 40 రోజులు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి 28న శని అస్తమించాడు. శని గ్రహం కుంభరాశిలో అస్తమించడం వలన రానున్న 40 రోజులు కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ శని ఏప్రిల్ 8న ఉదయిస్తాడు. అయితే శని అస్తమయం వలన కొన్ని రాశుల వాళ్ళకి ఇబ్బందులు కలగనున్నాయి. ఆ రాశులు వారు రానున్న 40 రోజులు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇప్పుడు ఆ రాశులు ఏంటో మనం తెలుసుకుందాము. మేషరాశి. ఈ 40 రోజులు మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శని అస్తమయం వలన కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడంతో పాటుగా పెద్ద నిర్ణయాలను తీసుకునేటప్పుడు పెద్దల సలహాలు పాటించడం వంటివి చేయాలి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ డబ్బుల్ని ఎందులోనైనా ఇన్వెస్ట్ చేస్తుంటే కూడా కాస్త తెలివిగా ఉండాలి. ఇంకా రెండో రాశి వాళ్ళు కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు శని అస్తమయం వలన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పెద్దల్ని గౌరవించాలి. మాటల్లో మధురాన్ని చూపించండి. గొడవలకి దూరంగా ఉండండి. అదేవిధంగా సింహరాశి వాళ్ళు. ఈ రాశి వాళ్ళు కూడా రానున్న 40 రోజులు సింహరాశి వారు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధని వహించాలి. ఏ విషయంలో కూడా అజాగ్రత్త అనేది అసలు పనికిరాదు. ఖర్చులు కొంచెం ఎక్కువగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కూడా ఇబ్బందులు రావచ్చు. ఈ సమయంలో పెద్ద పెద్ద ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్నేహితులు మోసం చేయడం లేదా మీకు దగ్గరగా ఉండే వ్యక్తి మిమ్మల్ని మోసం చేయడం వంటివి జరగవచ్చు. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అదేవిధంగా కుంభరాశి వాళ్ళు. ఈ సమయంలో కుంభరాశి వారికి కూడా కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఖర్చులు పెరగడం, ఉద్యోగ సమస్యలు ఇలాంటివి చోటు చేసుకుంటాయి. కాబట్టి కాస్త ఆచి తూచి వ్యవహరించడం అనేది చాలా ముఖ్యము. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.